అందరికీ నమస్కారం అండి. కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు ఈ వీడియో చూస్తే నన్ను తిట్టుకుంటారేమో, తిట్టుకున్నా పర్వాలేదు వాస్తవాలు చెప్దాం అనేటువంటి ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుందండి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో అప్పటి అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేవలం 11 స్థానాలే ఇచ్చి ఘోరమైనటువంటి ఓటమిని రుచి చూపించినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈరోజు కూటమి ప్రభుత్వం మీద కూడా చాలా అసంతృప్తితో ఉన్నారు. ఇది కూటమి నాయకులు గాని, లేదా టీడీపీ, జనసేన, బీజేపీలో ఉన్నటువంటి నాయకులు గాని తెలుసుకోవాల్సినటువంటి నగ్న సత్యం అండి. ఎందుకు ఇటువంటి పరిస్థితి 14 నెలల్లోనే ఇంత వ్యతిరేకత వస్తుంది అంటే, వాస్తవం చెప్పాలంటే పై స్థాయిలో ఎటువంటి ఇబ్బంది లేదండి. కానీ గ్రౌండ్ లెవెల్‌లో మాత్రం కార్యకర్తలు చాలా అసంతృప్తిగా ఫీల్ అవుతున్నారండి. ఎందుకంటే జనసేన, బీజేపీ, టీడీపీ మధ్య ఉన్నటువంటి సమన్వయ లోపం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాకుండా కింద స్థాయిలో నాయకులు చేస్తున్నటువంటి అరాచకాలు గాని, కింద స్థాయిలో నాయకులు చేస్తున్నటువంటి ఈ యొక్క అక్రమాలు మరియు ఈ దోపిడీలు, ఈ ఇసుక విషయంలో కావచ్చు, లేదా మద్యం విషయంలో కావచ్చు, జరుగుతున్నటువంటి ఈ అక్రమాల విషయంలో ప్రజలు మాత్రం చాలా అసంతృప్తిగా ఫీల్ అవుతున్నారండి. ఇక్కడ గతంతో పోల్చుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రం చాలా జిల్లాల్లో మళ్ళీ ఊపు వచ్చేటువంటి పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది కూటమి నాయకులకి అర్థం కావట్లేదో, లేదా అధికారం వల్ల ఉండటం వల్ల కనీసం కింద లెవెల్లో జరుగుతున్నటువంటి ఇబ్బందులు కానీ, ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు కానీ ఇక్కడ ముఖ్యంగా కార్యకర్తల గురించి చెప్పుకోవాలండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాలు కూడా చాలా అగ్రెసివ్‌గా పాలిటిక్స్ చేశారు. కానీ చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఆయన ఏంటంటే మనస్తత్వం కొంచెం మరీ అంత హార్డ్ మనస్తత్వం కాదు కాబట్టి, కార్యకర్తలు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తులతో చేతుల్లో ఇబ్బంది పడినటువంటి కార్యకర్తలు మాత్రం చాలా అసంతృప్తి ఫీల్ అవుతున్నారండి. ఎందుకంటే వీళ్ళు ప్రభుత్వం రాగానే స్పష్టమైనటువంటి హామీ దొరుకుతుందనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తులు ఈ రోజు వరకు కూడా వాళ్ళకి ఎటువంటి హామీలు ఇవ్వలేదు, ఎటువంటి భరోసా లభించలేదు. కాబట్టి టీడీపీ ప్రభుత్వం మీద టీడీపీ నాయకులే చాలా మంది చాలా అసంతృప్తి కలుగుతుంది. అంతేకాకుండా కొంతమంది వ్యక్తులకే ఈ యొక్క ఎమ్మెల్యేలు ఏంటంటే పూర్తిగా పవర్స్ ఇచ్చేయటం, అంతేకాకుండా ఇక్కడ లోకల్‌గా జరుగుతున్నటువంటి చాలా అక్రమాలు ఈ యొక్క కింది స్థాయి, రెండో స్థాయి నాయకులు విపరీతమైనటువంటి దోపిడీ చేస్తున్న కారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పుంజుకునేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయండి. కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు తెలుసుకోవాల్సింది, అధికారంలో ఉన్నప్పుడే చాలా జవాబుదారీతనంగా ఉండాలి. అది లోపిస్తే మాత్రం మీకు కూడా అదే పరిస్థితి వస్తుందనేది నా అభిప్రాయం అండి.